హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చి మనకైతే టాప్ 15 మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. లైక్ శ్రీనివాస మంగాపురం మూవీ ఓటీటీ రిలీజ్డ్, లెలిన్ మూవీ ఓటీటీ రిలీజ్డ్, జననాయకన్ మూవీ ఓటీటీ రిలీజ్డ్ అండ్ చెన్నై లవ్ స్టోరీ మూవీ ఓటీటీ రిలీజ్డ్. సో 4 మూవీస్ అనే కాకుండా మనకైతే టాప్ 15 మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి, ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియోలో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గా, సో వీడియో కానీ తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకుని అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 దివానా మూవీ. సో యాక్చువల్గా ఈ మూవీ వచ్చి మనకైతే రేపటి నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ సో ఒక డే ముందే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఈ మూవీ అయితే ఆల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్న వాళ్ళు, సో థియేటర్లో మిస్ అయిన వాళ్ళు, మీ అందరికీ అయితే మనకి ఈ మూవీ అయితే హాల్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో దివానా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఆ హాల్లో మన తెలుగు లాంగ్వేజ్లోనే అవైలబుల్గా అయితే ఉంది, వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 సత్యదేవ్ గారి రోగా యాక్ట్ చేసిన రావ్ బహదూర్ మూవీ. సో ఈ మూవీని వచ్చి మనకైతే మహేష్ బాబు గారు అయితే ప్రొడ్యూస్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ చెప్పుకోదగ్గ హిట్ అయితే కాలేకపోయింది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు రేపటి నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రిలేషన్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళే మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో జూలై 31 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రావ్ బహదూర్ మూవీ అయితే డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. సో మాక్సిమం ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్లోనే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగు లాంగ్వేజ్లోనే మన కన్ఫామ్గా అయితే మనకు ఈ రేపటి నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 3 మైకేల్ జాక్సన్ గారి బయోపిక్గా వచ్చిన మైకేల్ మూవీ థియేటర్స్ ఎంత బ్లాక్ బస్ట్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో యాక్చువల్గా ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే మనకు ఒక గుడ్ న్యూస్, మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే మన ఇండియాలో వచ్చి జియో హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వరల్డ్ వైడ్గా మనకి మూవీ అయితే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు ఆగస్టు 29 నుంచి అయితే కన్ఫామ్గా అయితే జియో హాట్‌స్టార్లో అయితే మైకేల్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 లవ్ హో లవ్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి టీజర్ అండ్ ట్రైలర్ కూడా. మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే మనకి ఈ మూవీని అయితే కొనుక్కోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందంటే జూలై 31 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 విజయ్ ఆంటోనీ గారి రోగా యాక్ట్ చేసిన 100 దేవుళ్ళు మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. యాక్చువల్గా ఈ మూవీ ఎప్పుడో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ సో కొన్ని కారణాల చేత మనకి ఈ మూవీని అయితే ముందుకైతే పోస్ట్ పోన్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు అంటే మనకి రేపటి నుంచి అంటే మనకి జూలై 31 నుంచి అయితే కన్ఫామ్గా అయితే 100 దేవుళ్ళు మూవీని అయితే డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 6 ఆపరేషన్ సవ్యసాగర్ మూవీ. సో ఈ మూవీ మనకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవలాగానే ఉంది. సో టీజర్ అండ్ ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్గా అయితే ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. సో ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకి ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ చేస్తామని అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మన తెలుగు లాంగ్వేజ్లో కాకుండా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మూవీ. నెంబర్ 7 గట్టి కుస్తీ 2 మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గాయ్. సో మనకు థియేటర్లో చాలా మంది అయితే మిస్ అయి ఉంటారు. సో ఇప్పుడే మనకి ఈ మూవీ పైన కొంచెం బజ్ అనేది క్రియేట్ అయితే అయింది, ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కొన్ని క్లిప్స్ అయితే వైరల్ అయితే అవుతున్నాయి. సో దాంతో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా మంది అయితే సెర్చ్ అయితే చేస్తున్నారు అండ్ వీడియో కింద కామెంట్లో కూడా అడుగుతున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందంటే మనకు రేపటి నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో పక్కాగా అయితే మనకు ఈ జూలై 31 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 8 వదంతి సీజన్ 2 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన సీజన్ 1 ఆల్రెడీ అయితే మనకు జియో హాట్‌స్టార్లో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడాలంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో సీజన్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిలిం అది. సో అందుకే వాళ్ళైతే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఆగస్ట్ 7వ తారీఖు నుంచి అయితే ఒక తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా మలయాళం, హిందీ 3 లాంగ్వేజ్లో అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి వస్తుంది ఆగస్ట్ 7వ తారీఖు నుంచి. నెంబర్ 9 లూపిన్ పార్ట్ 4 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన పార్ట్ 3 దాకా ఆల్రెడీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చాలా మంది అయితే చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది, చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఇక పార్ట్ 4 కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నాం అంటే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెట్ఫ్లిక్స్లో వాళ్ళు మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. అక్టోబర్ 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే లూపిన్ పార్ట్ 4 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా మనకు అక్టోబర్ 23 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 10 హో సుకుమారి మూవీ. సో తిరువీర్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ మంచి హిట్ అయితే తెచ్చుకుంది. సో మనకైతే యావరేజ్ టాక్తో అయితే మనకి ఈ మూవీ ఎండ్ అయితే అయింది. సో మంచి హిట్ అయితే తెచ్చుకున్నా కానీ మనకు చాలా మంది థియేటర్కి అయితే చూడలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ అయితే చేస్తున్న వాళ్ళకైతే మనకి మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది
వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడమే జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు కన్ఫామ్గా అయితే మనకు ఆగస్టు 15వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 11 లెలిన్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. ఈ మూవీ మనకి థియేటర్లో రిలీజ్ అయ్యి మనకైతే సక్సెస్ఫుల్గా థియేటికల్ అండ్ కంప్లీట్ చేసుకోవడానికి నెక్స్ట్ వారంతో మనకి మూవీ సక్సెస్ఫుల్గా థియేటికల్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో దాని తర్వాతే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో ఆగస్టు 14 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి లెనిన్ మూవీ అయితే మనకు ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. నెంబర్ 12 ఉయిర్ మూవీస్. ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చి మనకైతే జాక్ స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో జాక్ స్టార్ వాళ్ళ ఒరిజినల్ ఫిలిం ఇది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఉయిర్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక్క మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకి ఈ మూవీ అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. నెంబర్ 13 శ్రీనివాస మంగాపురం మూవీస్. ఈ మూవీ వచ్చి ఈ రోజున అయితే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో మంచి హిట్ టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మంచి టాక్ అయితే తెచ్చుకుంది సో ఈ మూవీ. సో ఇక ఓవరాల్గా ఈ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకైతే 1 month తర్వాతనే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తారంటే మనకు 1 month అని అగ్రిమెంట్ రాసుకుంటారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ వచ్చి ఆగస్టు 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి శ్రీనివాస మంగాపురం మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని మీరు తప్పకుండా థియేటర్లో అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి ఈ మూవీ కోసం. నెంబర్ 14 విజయ్ తలపతి గారు హీరోగా యాక్ట్ చేసిన జననాయకన్ మూవీస్. ఈ మూవీలో హీరోయిన్గా వచ్చేసి మనకైతే మమతా బైజు అండ్ మనకైతే పూజా హెగ్డే గారు అయితే యాక్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా ఈ మూవీ మనకి థియేటర్స్ మంచి హిట్ అయితే కావాలి కానీ మనకైతే సో యావరేజ్గా అయితే నిలిచింది. సో మన తెలుగులో వచ్చేసి భగవంత్ కేసరి రీమేక్ చేయడంతో మనకైతే మన తెలుగు ఆడియన్స్ అయితే చూడడానికి అయితే వెళ్ళట్లేదు. సో తమిళ ఆడియన్స్ అయితే మనకు చూస్తున్నారు, ఈ మూవీని మంచి హిట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే విజయ్ గారి కెరీర్లో లాస్ట్ మూవీ కాబట్టి సో మనకు చూడాలని చాలామంది ఫ్యాన్స్కి అయితే ఉంటుంది. సో వెళ్తున్నారు. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారంటే మనకు ఆగస్టు 22 నుంచి లేదు కన్ఫామ్గా అయితే మనకు విజయ్ తలపతి గారు హీరోగా యాక్ట్ చేసిన మనకి ఈ మూవీ వచ్చి ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది. నెంబర్ 15 కిరణ్ అబ్బవరం గారు హీరోగా యాక్ట్ చేసిన చెన్నై లవ్ స్టోరీ మూవీస్. ఈ మూవీ ఏకంగా 100 కోట్లు అయితే కలెక్ట్ చేయలాగానే ఉంది. సో చాలా మంది అయితే థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు ఈ మూవీని. సో మంచి హిట్ అయితే అయింది. మనకు సెకండ్ డేనే మనకైతే ప్రాఫిట్లోకి అయితే మూవీ అయితే వెళ్ళిపోయింది. సో ఈ మూవీ ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే సో తప్పకుండా మీరు థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. దాని తర్వాత ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీ వచ్చి ఓటీటీ రేట్స్ ఓన్లీ వాళ్ళు ఇది తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఆగస్ట్ 29th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ టాప్ 15 మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకుని మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.